శ్రీకాకుళం జిల్లాలో సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేయడంతో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. పలాస్ ఎమ్మెల్యే గౌత శిరీషతో కలిసి సూదికొండలోని దానయ్య ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గొర్రెల కాపరి సంఘం తరపున 3 లక్షలు, తన తండ్రి పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరో 2 లక్షలు కలిపి ఆర్థిక సాయం చేశారు. దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సరే, ఒక తండ్రిగా ఒక కొడుకుని తప్పించి వేరే వాడిని పెట్టించడం అనేది చట్టానికి అది ఆమోదయోగ్యమా కాదనేది కూడా గొడ్డల పార్టీ నాయకుడు ఆలోచించలేకపోయాడంటే, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఆ స్థానానికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటే కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆయన అంత గొంతు చించుకుని మాట్లాడాడు. ఇది పసివాడు, వాడిని పార్టీ ఏదో ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పారు. కనీసం ఒక్క మాటన్నా గొర్రెల కాపరి గురించి కానీ, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు పంపించి కనీసం ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ కుటుంబానికి ఒక సెంటు భూమి లేదు, చిల్లి గవ నిలవలేదు, ఏ విధంగా బతుకుతున్నారు, మా పార్టీ నాయకుడి ద్వారా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దాన్ని ఆదుకోవాలని కనీసం ఆలోచన ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను.